గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం గురించి అయితే రుద్రాణి ధాన్యలక్ష్మి ఇంట్లో రచ్చ చేస్తూ ఉండగానే ఇక వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి ఇక రాజ్ కావ్య అయితే ఇంకా మేము అర్జెంటుగా వెళ్ళాలి, మమ్మల్ని ఇప్పుడు బయటికి వెళ్ళనివ్వండి, మేము వచ్చిన తర్వాత మీకు అసలు నిజాలు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు చెప్తా, మమ్మల్ని అర్జెంటుగా వెళ్ళనివ్వండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయటపడతారనమాట. ఇక ఎస్ఐ పంపించిన లొకేషన్లో ఒక డెన్లో అయితే నందాని పట్టుకోబోతుండగానే ఇక రౌడీలు అయితే వస్తారనమాట. వాళ్ళంతా వచ్చి ఇక రాజుని అయితే కొట్టబోతూ ఉండగానే కావ్య అయితే, అన్న మీరంతా రౌడీలు కాకముందు మనుషులు కదా, మీకు పెళ్ళం పిల్లలు ఉంటారు కదా, ఇలాంటి దుర్మార్గులకు సాయం చేస్తే మీ జీవితాలు నాశనం అవుతాయి, ఏ కారణం చేతనైనా మీరు కనుక పోతే మీ పెళ్ళం పిల్లలు అనాథలు అవుతారు, అడుక్కొని తినాల్సిన పరిస్థితి వస్తుంది, అది నీకు ఇష్టమా అని చెప్పేసి వాళ్ళందరి మనసు అయితే మారుస్తుందనమాట. ఇంకా కళావతి ఇంకా మాటలు చెప్తూ ఉండగానే, మేడం ఇంకేం చెప్పొద్దు మేడం, మేమేం వినం అని చెప్పేసి రౌడీలు అయితే చెవులు మూసుకొని ఉంటారనమాట. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలని చెప్పేసి కళావతి రౌడీలు తనగానే పారిపోవాలని చెప్పేసి వాళ్ళైతే ఇక అక్కడి నుంచి అయితే పారిపోతారనమాట. ఇక వెంటనే కళావతి రాజుతో కలిసి అన్నిసార్లు కండబలమే కాదండి, కొన్నిసార్లు ఇలా బుద్ధిబలం కూడా వాడాలని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక నందు రే వాళ్ళు లేకపోతే ఏంట్రా, మిమ్మల్ని నేను చంపుతానని చెప్పేసి మందు బాటిల్ ఎత్తి ఇద్దరి మీదకైతే విసిరిపోతాడనమాట. ఇక వెంటనే రాజు వాడి చేతిని పట్టుకుని నందు దెబ్బకైతే బెత్తరపోయి చూస్తున్న కళావతి వైపు తిరిగి, అన్నిసార్లు బుద్ధి బలమే కాదు మేడం, ఇలా కండబలం కూడా వాడాలని చెప్పేసి రాజు అయితే ఇక నందునైతే బాగా కొడతాడనమాట. ఇక రాజు అయితే నందుని అలా ఫైట్ చేస్తూ ఉండగానే కళావ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక బాగా దెబ్బలు తిన్న నందు అయితే, రాజు నన్ను వదిలే, నాకు నిజంగా ఏం తెలియదు, ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇక వెంటనే కావ్య కాసేపట్లో పోలీసులు వస్తారు కదా, వాళ్ళకి అప్పగించండి, నిజాలన్నీ వాళ్ళే కక్కిస్తారని చెప్పేసి అంటది. ఇంకా దాంతో రాజు అయితే వాడిని పట్టుకొని బయటకైతే తీసుకుని వస్తాడు. ఇక అప్పుడే ఆ రౌడీ నంద అయితే రాజుని అయితే తోసేసి పరిగెత్తుతాడు అనమాట. ఇక ఎంతలో ఎదురు పోలీసులు ఉంటారు. ఎస్ఐ చేతిలో గన్ను చూసి ఇంకా ఆగిపోయిన నందుని అయితే రాజు అయితే పట్టుకొని, ఇక తప్పించుకోలేవురా, కోట్లు కక్కాల్సిందని చెప్పేసి అంటాడనమాట. ఇక నందు అయితే పోలీసులకైతే లొంగిపోతాడు. రాజు వీడు దొరికాడు కదా, అన్ని నిజాలు మేము లాగుతాం, ఇక మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడనమాట. ఇక వెంటనే నందుని లాక్కొని వెళ్తూ ఉంటారు పోలీసులు. ఇక రాజు అయితే చాలా సంతోషంగా కళావతితో, ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి మనకు సమాధానం దొరికింది కదా అని చెప్పేసి అంటాడనమాట. దొరికినట్లే ఉంది కానీ ఇంకా డబ్బు మన చేతికి రాలేదు కదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట కావ్య. అన్నీ వస్తాయి, వాడు దొరికాడు కదా అని చెప్పేసి రాజు అయితే అంటారనమాట. పోలీసులు అయితే జీప్ దాకా నందుని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో బండి మీద ఒక అతను అయితే హెల్మెట్ పెట్టుకొని వచ్చేసి గన్తో అయితే నందుని అయితే కాల్చేస్తాడనమాట. ఇక కాల్చేసి వెంటనే పారిపోతాడు. ఇక ఇద్దరు కానిస్టేబుల్స్ అయితే ఆ బండి వెనకాలే వెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఆ సౌండ్ విని రాజు కావ్య అయితే నందు వాళ్ళ వైపు వెళ్తారనమాట. ఇక నందు అయితే అప్పటికే కింద పడిపోతాడు. హే లేవరా, లే అని చెప్పేసి రాజు అయితే ఇక రాజు కావ్య అయితే కంగారు పడుతూ నందుని లేపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అయినా కానీ ఆ రౌడీ అయితే లేవడనమాట. ఇంక ఎస్ఐ అతన్ని చెయ్యి అయితే పట్టుకొని, రాజు ఇతను ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే రాజు కావ్య కూడా షాక్ అయి పైకి లేస్తారు. ఏమంటున్నారు సార్, వీడి వల్ల నా కుటుంబం ఈరోజు, దేవుడా వీడెంత మందిని మోసం చేశాడో తెలుసా సార్ అని చెప్పేసి రాజు అయితే తల పట్టుకొని కంగారు పడుతూ ఉంటారనమాట. కావ్య కూడా కంగారు పడొద్దని చెప్తూ ఉంటుంది. ఇంకెంతలో కానిస్టేబుల్స్ అయితే రిటర్న్ వచ్చేసి, సార్ వాడు తప్పించుకున్నాడు సార్ అని చెప్పేసి చెప్తారనమాట ఎస్ఐతో. ఇక వెంటనే ఎస్ఐ అయితే, రాజ్ ఇది ఏదో పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లే అనిపిస్తుంది, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెంటనే వెళ్ళిపోండి, మళ్ళీ మీడియా వస్తే ప్రమాదం, వెంటనే వెళ్ళిపోండి, నేను విచారిస్తాను, నేను చూసుకుంటాను, చంపిన వాడు ఎవరో కనిపెడదాం అని చెప్పేసి ఎస్ఐ అయితే రాజు కావ్యని అయితే అక్కడి నుంచి అయితే పంపేస్తాడనమాట. ఇక రాజు కావ్య అయితే ఇంటికైతే వెళ్తారనమాట. ఇక వెళ్తూ ఇంట్లో ఇప్పుడు ఏం చెప్పాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక రాజు కావ్యల కోసం అయితే కాచుకొని కూర్చుంటారనమాట ఇంట్లో వాళ్ళంతా. ఇక గుమ్మం దగ్గరే రాజుతో కావ్య, మీరు మౌనంగా ఉండండి, ఈసారి కూడా నేనే దోషిగా నిలబడతాను, ఈ నిజం మాత్రం చెప్పొద్దని చెప్పేసి అంటదనమాట. సరేనని చెప్పేసి రాజు కూడా కావ్య వెనకాల వెళ్తాడు. ఇక ఇంట్లో అంతా బాగా గొడవ జరుగుతూ ఉండగానే ధాన్యలక్ష్మి ఇంకెప్పట్లాగే కావ్య పుట్టింటిని తిట్టడం ఇంకా మొదలు పెడుతూ ఉంటుంది అనమాట. ఇక రుద్రాణి అయితే, మీరు ఆఫీస్కి అని అబద్ధం చెప్పి వెళ్ళారు, కానీ అసలు ఆఫీస్కి వెళ్ళలేదట కదా, ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి వాళ్ళనైతే నిలదీస్తూ ఉంటుంది అనమాట. అయినా కావ్య అయితే నోరు మాత్రం అస్సలు అయిపోదనమాట. వాళ్ళనే మాటలు విని విసిగిపోయి రాజు అయితే, ఇందులో కళావతి తప్పేం లేదు, అసలు కళావతి ఈ కుటుంబం కోసం ఎంతో చేసింది,
తనేం అనొద్దు, అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి నిజం చెప్పబోతూ ఉంటాడనమాట. కావ్య అయితే ఆగండి అని చెప్పేసి అడ్డుకుంటుంది. అంతటితో ఇవాల్టి ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.